మోడీ అమెరికా వెళ్ళబోతున్నాడు. వెళ్ళేటటువంటి సందర్భంలో తను తెలివైనటువంటి ఎత్తుగడే. ముందు ఫ్రాన్స్ వెళ్ళి ఆ తర్వాత అమెరికా వెళ్తాడు. ఎందుకయ్యా అంటే 10వ తారీఖున ఫ్రాన్స్కి వెళ్ళి ఆ తర్వాత 12వ తారీఖున అమెరికాకి వెళ్తాడు. ఇక్కడే అత్యంత కీలకమైనటువంటి ఒకటి, ఇప్పుడు సగర్వంగా వెళ్తాడు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత మోడీ దెబ్బతిన్నాడు అన్నటువంటి ఉద్దేశంతో అమెరికా డబుల్ గేమ్ ప్లే చేయడం ప్రారంభించింది. సరే, బైడెన్కి అది ఒక నెగిటివ్ కూడా ఉంది కాబట్టి, కానీ ఆ అమెరికాకి సంబంధించిన డీప్ స్టేట్ వాళ్ళ కుట్రలో భాగంగానే ఆ ప్రయత్నం జరిగింది. బట్ మోడీని ఓడించలేకపోయారు. మోడీకి సంపూర్ణ మద్దతు రానికుండా ఆపగలిగారు, కానీ మోడీని ఓడించలేకపోయారు. అది చాలు, తర్వాత దెబ్బతీద్దాం అనుకుంటే ఆ తర్వాత జరిగినటువంటి 5 ఎన్నికల్లో 3 పూర్తిగా ఘన విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. సొంతగా హర్యానా కావచ్చు, అదే సమయంలో మహారాష్ట్రలో కావచ్చు, ఇక్కడ ఢిల్లీలో కావచ్చు, అదే సమయంలో మిగతా 2 చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వచ్చింది. ఈ అమెరికాకు సంబంధించిన డీప్ స్టేట్ వాళ్ళని ఎత్తిన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి ఈ 5 చోట్ల ఒక చోటేమో పూర్తిగా తుడుచుకుపోయింది, మిగతా 2 చోట్లేమో ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయ్యింది. ఇదే మహారాష్ట్రలో అయితే ప్రతిపక్ష స్థానమే లేదు దానికి. అలాగే ఇటు హర్యానాలో మాత్రమే ప్రతిపక్షం ఉంది, అటు కాశ్మీర్లోనేమో నామావశిష్టంగా మిగిలింది, జార్ఖండ్లో నామావశిష్టంగా మిగిలింది. అట్లాంటి సిచ్యువేషన్లో మోడీ వెళ్తున్నారు కాబట్టి సగర్వంగానే వెళ్తున్నారు. ఫ్రాన్స్లో వచ్చేటప్పటికి రఫేల్ లాంటి యుద్ధ విమానాలతో పాటుగా వివిధ ఆయుధ ఒప్పందాలు చేసుకుని ఆ పైన ట్రంప్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు అడిగితే మేము ఆల్రెడీ చేసుకున్నామని చెప్పుకోవడానికి వెళ్ళదు. ఎందుకంటే అమెరికా దగ్గర ఇప్పుడు ఫ్రాన్స్ దగ్గర 100 రూపాయలకు దొరికే వస్తువు అమెరికా దగ్గర 500 రూపాయలకు ఉంటుంది. అంత గొప్పవే అంటే కాదు, కానీ ప్రచారం మాత్రం బాగా చేస్తారు. రఫేల్ కంటే కూడా F-35 గొప్పవని చెప్పింది. F-35 4 దాకా కూలినాయి, మన మిరాజులు కూలినటువంటి తరహాలు. కాబట్టి మోడీ ఎవరి దగ్గర ఎలాగ వ్యవహరించాలో, భారత ప్రయోజనాల కోసం ఏం చెయ్యాలో అన్నటువంటి దాంట్లో మొండోడు, మొహమాటమేమీ లేదు, సాగుతూనే ఉంటాడు.